కాకినాడ పోలీసులు ఉక్కుపాదం మోపారు. ప్రతిపాడు మండలం ధర్మవరం గ్రామ శివారున అక్రమంగా నిర్వహిస్తున్న కల్తీ ఆయిల్ కేంద్రంపై దాడులు నిర్వహించారు. నకిలీ ఆయిల్ తయారీకి పాల్పడుతున్న నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి భారీగా నకిలీ ఆయిల్ డబ్బాలను స్వాధీనం చేసుకున్నారు. కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గంలో ప్రతిపాడు మండలంలో ధర్మవరం గ్రామం. ఈ గ్రామం నుంచి ప్రతిపాడు ఎస్ఐ గారు లక్ష్మీకాంతం గారికి వచ్చిన నమ్మకమైన సమాచారంతో అందులో భాగంగా ఈ జంతు క్రొవ్వులు వాటిని అడల్టరేషన్ చేసి ఎవరైతే చేస్తుందో దాని మీద నిఘా పెట్టమని మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. గతంలో కూడా మాకు సంబంధించి తునిలో ఇలాంటి కేసు ఒకటి రిపోర్ట్ అవ్వడం జరిగింది. ఇందులో భాగంగా నిన్నటి దినం 26వ తారీఖున ధర్మవరం గ్రామం నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్తో మన ఎస్ఐ గారు లక్ష్మీకాంతం గారు మధ్యవర్తులైనటువంటి రెవెన్యూ ఆఫీసర్ సమక్షంలో దాడి చేయడం, ఆ దాడిలో బండారు ఫణిప్రసాద్ అనే వ్యక్తిని అనుమానాస్పదంగా పట్టుకుని వెరిఫై చేస్తే ఇది పెద్ద స్కామ్ అనొచ్చు. ఒక పెద్ద ఫుడ్ అడల్టరేషన్ సంబంధించి పెద్ద ఎత్తున ఆయన తయారు చేస్తున్నాడు. ఈయన ఏంటంటే ప్రజలకి ఈరోజు ఎంతో అనారోగ్యానికి గురి కాబడుతున్నటువంటి వంట నూనెలో కల్తీ చేస్తున్నాడు. అండ్ వంట నూనెలుగా అమ్ముతున్నాడు. ఏదో వంట నూనె కాదు. ఈయన ఏంటంటే కాకినాడ పోర్ట్ అందరికీ తెలిసింది, అక్కడి నుంచి క్రూడ్ ఆయిల్ తెస్తున్నాడు. అలాగే చందుర్తి, పిఠాపురం లేకపోతే కొన్ని గ్రామీణ ప్రాంతాల నుంచి జంతువులకు సంబంధించిన అవశేషాలు లేకపోతే జంతువుల క్రొవ్వు, అది ఆవుదా గేదె లేకపోతే రకరకాలు వాటిని కలెక్ట్ చేసి ఎన్నిటిని కూడా హై టెంపరేచర్లో పెద్ద గంగాలలో మరిగించి ఆ వచ్చిన తర్వాత ఏదైతే ద్రవ పదార్థం వస్తుందో దాన్ని ఒక ఆయిల్ కింద చూపిస్తూ ఆల్రెడీ దగ్గర 15 కేజీ టిన్లు ఉన్నాయి, అన్నింటిలో కూడా ప్యాక్ చేస్తూ